మనమే. ఆశా చేసిన తప్పేంటో తెలిసి నీ పాలన బాగుండొచ్చుగా, ఇన్ని రోజులు నీ నడవడిక బాగుండొచ్చుగా, ఒకవేళ నువ్వు చిట్ట చివరి కాలంలో తప్పిపోయి ఉండొచ్చుగా, కానీ తప్పుల్లో ఇంకా తప్పు, పాపం మూట కట్టుకునే పని ఏంటంటే నువ్వు డాక్టర్ దగ్గరికి, వైద్యుల దగ్గరికి పోతున్నప్పుడు అసలు వైద్యుని సంప్రదించకుండా పోయావు. వైద్యం దగ్గరికి పోతున్నప్పుడు కూడా దేవుణ్ణి సంప్రదించి వెళ్ళాలంటే వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమవుద్దంటే లోపల కత్తిర్లు మర్చిపోతారు. మీకు అర్థమైందో లేదు? ఆపరేషన్ చేసినప్పుడు కొంతమంది డాక్టర్లు కత్తిర్లు లోపల మర్చిపోతున్నారట. అంటే డాక్టర్లు నడిపించేవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఆ మెడిసిన్ పోయి ఈ మెడిసిన్ ఇచ్చేసారట. మొన్న కోమాలోకి పోయారు గొడవ లేకుండా. మన ఎవడో వెళ్ళాడు, తగ్గుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువైపోయిందట. కరోనాలో మందు లేదు దేవుడా అంటే, కరోనా వచ్చిందని ఒక హాస్పిటల్కి వెళితే 15 లక్షల బిల్లు వేశారు. వార్తలు వచ్చినాయి లేదో చూసారు లేదు. అంటే ఈ వైద్యులు నడవాలన్నా, ఈ వైద్యులు మెరుగైన వైద్యం మనకు అందించాలన్నా ఈ వైద్యులు నడిపించేది కూడా ఎవరు చెప్పండి? దేవుడు.